జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి 3వ తారీఖు నుంచి 2026 సంవత్సరం మార్చి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళ ఫలితాలు, రాశి ఫలితాలు. ఈ పక్షం యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహస్థితులు ఒక్కసారి మనం చూద్దాం. మిథున రాశిలో జీవకారకుడైన బృహస్పతి వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మార్చి 12వ తారీఖు నుంచి ఆయన వక్రత్వం నుంచి బయటకు వచ్చి వక్రత్యాగమై సవ్యగతిలోకి రానున్నారు. అలాగే కేతుదేవుని సంచారము సింహరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో రాహుదేవుని సంచారం, బుధ భగవానుడు వక్రించిన బుధ భగవానుడు సంచారము, మంగళ సంచారము, సూర్యనారాయణ మూర్తి సంచారము. రవి ఈ పక్షంలో 14వ తారీఖు వరకు కూడా ఆయన కుంభరాశిలో ఉండి 15వ తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారం, శనీశ్వరుడి సంచారము. ఇవి ఈ పక్షం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. మొదటిగా ఈ అంశాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక ప్రత్యేక అంశం ఏంటంటే కుంభరాశి చాలా బలోపేతంగా ఉంది. కుంభరాశితో పాటు సైమల్టేనియస్ గా బృహస్పతి ఒక రాశి అయిన మీనరాశి కూడా బలోపేతంగా ఉంది. మీనరాశి బలోపేతంగా ఉండడానికి కారణం, కుంభరాశి బలోపేతంగా ఉండడానికి కారణము కుంభరాశిలో అయితే 4 గ్రహాల సంచారము. ఈ 15వ తారీఖు వరకు కూడా 4 గ్రహాల సంచారము. గ్రహాలు మనం ముందే చెప్పుకున్నాము. సో 4 గ్రహాల సంచారము మరియు మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, శనీశ్వరుడి సంచారము, శశి శుక్రయోగం మీనరాశిలో ఏర్పడుతూ ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పడంలో, అందులో కూడా మనకి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాదికి ముందు ఇలాంటి ప్రత్యేక గ్రహస్థితి రావడము. ఇక్కడ ఇంకొక విశేషాంశం ఏంటంటే గురు భగవానుడికి, వీళ్ళిద్దరు గురు భగవానుడు మరియు శుక్రాచార్యులు వారు, శనీశ్వరుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. శుక్రుడు మరియు శనీశ్వరుడు నుంచి మనం చూస్తే గురు భగవానుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. బృహస్పతి నుంచి చూస్తే శుక్రాచార్యులు వారు మరియు శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్నారు. ఇన్ని విశేషాంశాలతో కూడి ఈ పక్షంలో గోచార గ్రహస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి, అలాగే రాబోయే ఉగాది సంవత్సరాదిన ఏదన్నా ఒక ప్రత్యేక అంశము ఇక్కడి నుంచే సూచిస్తుందా. ఇప్పుడు ఉన్న అంటే దేనికైనా ఒక గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది కదా. ఉదాహరణకు ఒక బిజినెస్ చేయాలంటే మనకి గ్రౌండ్ వర్క్ ఒక 6 months చేసిన తర్వాతే బిజినెస్ లైమ్ లైట్ లోకి వెళ్తుంది. సో ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ వర్క్ లేకుండా ఏ పని ఉండదు. గ్రౌండ్ వర్క్ లో, గ్రౌండ్ లెవెల్లో గ్రహ దేవతలు ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయా ఉగాది తర్వాత నుంచి, మనం ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీకు ఈ పక్షంలో నవమ స్థానం అలాగే దశమ స్థానం బలంగా ఉంది. నవమ స్థానం, దశమ స్థానం బలంగా ఉండడము చాలా మంచిది. మీకు దశమ స్థానం బలంగా ఉండడము నిజంగా ఇది మీకు ఇండైరెక్ట్ గా ఒక రాజయోగం అనే చెప్పాలి. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి కారణం ఏంటంటే మీకు పంచమాధిపతి అయిన శుక్రాచార్యులు వారు దశమ స్థానంలో సంచారం చేయడము. ఎప్పుడైనా సరే కోణాధిపతి కేంద్రంలో సంచారం చేసినా, కేంద్రాధిపతి కోణంలో సంచారం చేసినా, లేదా వాళ్ళిద్దరు పరస్పరం కలిసి కేంద్ర కోణాల్లో సంచారం చేసినా అది ఒక రకంగా రాజయోగమే. మనకి రాజయోగం అంటే మీకున్న దాంట్లో మీరు బాగా పెరుగుతారు, ఎక్సెల్ అవుతారు. మీరు ఏ ఫీల్డ్ అయితే చూజ్ చేసుకున్నారో అందులో ఎక్సెల్ అవుతారు. ఇది జన్మజాతకంలో ఉంటే అది ఆ టైం ట్రిగర్ అయిన దగ్గర నుంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తుంది, మంచి ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. అయితే ఇప్పుడు ఇది గోచార రీత్యా కలిగింది కాబట్టి గోచార రీత్యా కలిగిన ఈ రాజయోగము మీకు చాలా మంచి అనుకూలతల్ని తెచ్చిపెడుతుంది. అనుకూలతలు అంటే మీ కెరియర్ లో మీరు మంచి మార్పులు చూస్తారు, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి మార్పులు చూస్తారు. అయితే కొంచెం ఎంత మంచి మార్పు చూసినా ఇక్కడ శనీశ్వరుడు కూడా ఉండడము మీకు, అంటే మీ రాశిలో గురు భగవానుడు సంచారం చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మంచి మార్పులు మీరు చూస్తున్నారని చెప్పి.
కానీ మీకు అర్థం కాదు. నేను అంటే మీరు చూసేది మంచి మార్పా కాదా అన్నది మీకు అర్థం కాదు అంటే మీకు ఆ మార్పు యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఎందుకు అసంతృప్తి ఉంటుంది, లోపల ఒక అసంతృప్తి ఉంటుంది. పూర్తిగా మీకు వచ్చింది మీరు ఎంజాయ్ చేయరు, అది కొంచెం అసంతృప్తిగా ఉంటుంది. కానీ కొన్ని మంచి ఫలితాన్ని గోచరంలో ఉన్న గ్రహ దేవతలు మీకు కలగజేయబోతూ ఉన్నాయి. రాజయోగం అని చెప్పాను కదా, ఇది ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి, ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళకి ఉదాహరణకి ఏదో ఒక మంచి కాంట్రాక్ట్ వస్తుంది, లేదంటే మీ వ్యాపారం బాగా పెరుగుతుంది, చాలా మందికి నోటీస్ అవుతుంది, ఇలాగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి మీరు విదేశాల్లో ప్రయత్నిస్తుంటే అవుతుంది, విదేశాల్లో ఉంటే మంచి మార్పులు చూస్తారు. స్వదేశంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఉన్నట్టుండి అనుకోకుండా కొన్ని చేంజెస్ వృత్తి వ్యాపారాల్లో జరుగుతాయి. ఇది విద్యార్థినులకైతే చాలా మంచి సమయము. నక్కతోక తొక్కినట్లు మీకు ఎలా ఉంటుందంటే, మీరు ఎంత చదవడం కొంచెం చదివినా, మీరు చదివినవే మీకు ఎగ్జామ్ లో వచ్చే విధంగా, అంటే మీరు చదువుకున్న ఏవైతే ప్రిపేర్ చేసుకుంటున్నారో అవే మీకు వస్తాయి. సో అందుకే నక్కతోక తొక్కినట్లు అని చెప్తున్నాను. దీనివల్ల ఏంటంటే, అరే కొన్ని చాప్టర్స్ చదవలేదు అంటే అలాగని చదవడం విడిచిపెట్టమని కాదు అసలు నా ఉద్దేశం, అన్ని చదవాలి. బట్ ఏంటంటే మీకు కొంచెం స్మార్ట్ గా చేస్తుంది యూనివర్స్, మీకు చాలా స్మార్ట్ గా చేస్తూ ఉంది వర్క్ ని మీ తరఫున. అందువల్ల మీకు అన్ని కూడా చాలా తేలిగ్గా అయినట్లు అనిపిస్తుంది. ఇలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి, మిథున రాశిలో పుట్టిన ప్రతి ఒక్క కేటగిరీ పీపుల్ కి ఏదో ఒక మంచిని మీరు చూడబోతూ ఉన్నారు, ఒక శుభ పరంపరని మీరు చూడబోతున్నారు. కాకపోతే ఇది గోచార రీత్యా వచ్చింది కాబట్టి తాత్కాలిక ఫలితాలను ఇస్తుంది. అదే మన జన్మ స్థితిగతుల్లో ఉంటే అది ఎక్కువ కాలం ఉంటుంది. గోచారంలో వచ్చింది కాబట్టి తాత్కాలికంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు ఒక విషయం అయితే అర్థమవుతుంది, ఒక విషయం అయితే అనిపిస్తుంది. మీ పిల్లల రీత్యా కావచ్చు, మీ రీత్యా కావచ్చు, మంచి అనుకూల పరిస్థితులు చూస్తారు. మీకు ఉగాది వచ్చేప్పటికి ఈ సంవత్సరం ప్రారంభం తెలుగు సంవత్సరం ప్రారంభం మంచి శుభగంటికలతోటి ప్రారంభమైందని మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు డెఫినెట్ గా భావించే విధంగా ఈ పక్షం యొక్క ఫలితాలు మీ అందరికీ కూడా ఉండబోతున్నాయి. ఇవి ఈ పక్షం యొక్క ఫలితాలు మిథున రాశి వాళ్ళకి, మిథున లగ్నం వాళ్ళకి. ఈ పక్షాన్ని అనుసరించి గోచర గ్రహస్థితుల్లో కుంభరాశి మరియు మీనరాశి బలోపేతంగా ఉండడం వల్ల కాలపురుషుడు కుండలిని అనుసరించి 11th and 12th హౌసెస్, ఏకాదశ ద్వాదశ స్థానాలు చాలా బలోపేతంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అనుసరించి ద్వాదశ రాశుల ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఏదైనా సరే డొనేషన్ ఆస్పెక్ట్ చాలా బాగా ఉంటుంది. డొనేషన్ ఆస్పెక్ట్ ఈ పక్షంలో చేస్తే కనుక, అంటే మీకు మీ శక్తిని అనుసరించి, ఒకవేళ డొనేషన్స్ చేయలేని వాళ్ళు గోమాతకి రోజు ఏదైనా ఆహారం తినిపించినా సరిపోతుంది. డొనేషన్స్ చేయగలిగిన వాళ్ళు ఒకవేళ డొనేషన్స్ చేయలేని పక్షంలో మీరు ప్రతిరోజు కూడా చీమలకు ఆహారమైనా వేయవచ్చు. ఇలా మీ శక్తిని అనుసరించి డొనేషన్స్ ఈ పక్షంలో చేస్తే చాలా మంచిది. ఉత్తమ ఫలితాలు ఉగాది తర్వాత నుంచి మనం అందుకోవాలంటే ఈ 15 రోజులు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. 15 రోజులు సద్వినియోగం చేసుకోవడం వల్ల రాబోయే సంవత్సరము రాబోయే సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే డొనేషన్స్ అని చెప్పాను, ఈ డొనేషన్స్ విషయంలో మీకు ఒకవేళ డొనేషన్స్ చేయలేకపోతే ఎంతైనా పర్వాలేదు, ఈ పక్షం మొత్తంలో ఎంతో కొంత గోశాలకు లేదా ఏదైనా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే ఎంతమందికైనా సరే విరాళం ఇవ్వడమో, ఇది డొనేషన్ అనేది మీ శక్తిని అనుసరించి ఉంటుంది. ఎంతో కొంత చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా దానం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి ప్రాప్తి చక్కగా ఉంటుంది. ఇది మనకి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ శంకర్ భగవత్పాదులు రాసిన కనకధార స్తుతి. ఈ కనకధార స్తవంలో వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఆమె కటిక దరిద్రంతో బాధపడుతుంటే శంకరాచార్యుల వారి మనసు చెల్లించిపోయి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించగా, ఆమె ఇదివరకు జన్మలో ఎలాంటి దానం చేయలేదు, నేను ఏం చూసి ఆమెకి నేను ధనాన్ని ప్రసాదించాలి అని అమ్మవారు అడిగినప్పుడు శంకరాచార్యుల వారు ఎండిపోయిన ఉసిరికాయ వేసింది కదా, దీన్ని అడ్డు పెట్టుకుని ఇవ్వమ్మ అన్నప్పుడు ఆవిడ బంగారు ఉసిరికలు కురిపించిన విషయం మనందరికీ విదితమే. అని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళందరూ కూడా, లక్ష్మి అంటే బహురూపాల్లో ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా
ఈ పక్షంలో చేసే దాన ధర్మాలు మీ శక్తిని అనుసరించి, శక్తికి మించి చేయకూడదు. అప్పు చేసి ఒకవేళ దానం చేస్తే అది ఫలితం ఇవ్వదు సరికదా, రివర్స్ కొడుతుంది. సో శక్తిని అనుసరించి దానం, లోభత్వం చూపించకుండా దానం చేయడం వల్ల వేద పాఠశాలలకి, కొంతమంది వాలంటరీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ సంస్థ తరఫు నుంచి, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. సో ఇలా ధర్మకార్యాలు చేసే వాళ్ళకి, ధర్మానికి ధర్మం కోసం వాళ్ళ సాయశక్తుల ప్రాణాన్ని పణం పెట్టి మరి పోరాడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఇలాగా మీకు తెలిసిన దాంట్లో ఎవరికైనా సరే దానం చేయడం వల్ల వచ్చే సంవత్సరం ఉగాది నుంచి చాలా అనుకూలంగా మారబోతుంది. గోచరంలో ఉన్న ఇప్పుడు ఏంటంటే శుక్రాచార్యుల వారి మీనరాశిలో ఉండడం వల్ల అసలు మనకి వెల్త్ ఇచ్చేదే శుక్రాచార్యుల వారు. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ వెల్త్ లార్డ్ ఆయన అయ్యాడు. కాలపురుషుడు కుండలిలోంచి ద్వితీయ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల, ప్రైమరీ వెల్త్ లార్డ్ అవ్వడం వల్ల ఆయన శనేశ్వరుడికి చెప్పి, కర్మకారకుడైన శనేశ్వరుడితోటి కూడి ఉన్నాడు కాబట్టి రాబోయే సంవత్సరం మొత్తం కూడా మన జీవితంలో అన్ని కూడా సమృద్ధిగా ఉండడానికి, మనశ్శాంతి సమృద్ధిగా ఉండడానికి, సుఖ సౌఖ్యాలు సమృద్ధిగా ఉండడానికి, సంపద సమృద్ధిగా ఉండడానికి చక్కటి సదావకాశాన్ని మనకి శుక్రాచార్యుల వారి బ్లెస్సింగ్స్ వల్ల కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనం అందరం కూడా మన జీవితాన్ని సద్వినియోగం, మనకున్న ఈ రోజులు, ఈ పక్షం రోజుని సద్వినియోగం చేసి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షానికి మనందరం పాత్రలం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.